మరో 3 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఉండటంతో ఏపీకి మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అలాగే ఈ నెల 26 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. రెయిన్ అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. కాంతి. శివాని, తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా విపత్తు నివారణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నెల 27వ తేదీ నాటికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 రోజుల్లో అల్పపీడనం బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు. అయితే శనివారం అంటే రేపు అల్లూరు జిల్లా, మన్యం జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు పడతాయని కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. ఇక అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటుగా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపిన నేపథ్యంలో నిన్న మొన్న కూడా 2 రోజులు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం జరిగింది. విశాఖలోని కొన్ని ప్రాంతాలలో నిన్న సాయంత్రం భారీగా వర్షం పడింది. అలాగే విజయవాడలో కూడా వర్షాలు దాటికి అంటే 2 రోజుల పాటు పగలంతా కూడా తెరిపించినట్లుగా ఎండ వస్తున్నప్పటికీ కూడా మిగిలిన సమయం అంతా కూడా మేఘావృతమయ్యే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతూ ఉంది. ఇక ఉక్కపోత ఏదైతే వర్షం దాటికి ఉక్కపోతతోటి ప్రజలైతే అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా వర్షాలు మాత్రం ఇంకొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఏవైతే నైరుతి రుతుపవనాలు ఆల్రెడీ ఎంటర్ అయిన నేపథ్యంలో 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం కూడా పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కూడా మరొక 2 రోజుల్లో తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అలాగే ఈ నెల 26 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, అప్డేట్స్ ఏంటి? రైన్ అప్డేట్స్. విస్తారమైనటువంటి వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తుగా అనుకున్నట్టుగా జూన్ 10వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పేసి భావించింది. తర్వాత మరో 5 రోజుల ముందుగానే వస్తాయని చెప్పేసి భావించినటువంటి తరుణంలో 4 రోజుల పాటు విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఆకాశం అంతా కూడా ఒక్కసారిగా వాతావరణ పరిస్థితి కనిపిస్తున్నాయి. ఉదయం అయితే ఎండ, మధ్యాహ్నం కల్లా ఆ వర్షం స్టార్ట్ అవుతుంది. గత 2 రోజులుగా చూసినట్లయితే 2 రోజులుగా విస్తారమైనటువంటి ఆ వర్షాలు కూడా చూడవచ్చు. అయితే మరోవైపు మే నెలలో ఎక్కువగా మోతాదులో ఉష్ణోగ్రతలు ఉంటాయి, ఎండలు ఉంటాయని చెప్పేసి భావించినప్పటికీ ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు అవన్నీ కూడా మార్పులు చెందాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మే నెలలో విపరీతమైనటువంటి వాతావరణ వేడితో బాధపడేవారు. అయితే ఇటు మరోవైపు రైతులు తమ పొలాలలో ఎండబోసినటువంటి కళ్ళాలలో వేసినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడే ఉండిపోవడంతో ఒక్కసారిగా బిక్కుమంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో జిల్లాల వాసులు అయితే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. రైట్ భాస్కర్.